చంద్రబాబు గారు ఇప్పటికే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అసెంబ్లీలో ప్రకటించారు. ఒకప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదం నుంచి ఇప్పుడు ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అనే నినాదం వరకు వెళ్ళాం. భవిష్యత్తులో జనాభా అనేది మనకి భారం కాదు, జనాభా అనేది ఆస్తిగా మారబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే సాధారణంగా కుటుంబాలన్నీ ఎందుకు చిన్నగా విడిపోతున్నాయంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసం. ఉమ్మడిగా ఉన్న ఒక పథకమే వస్తుంది, అదే విడిపోతే రెండు పథకాలుగా మారతాయనే ఉద్దేశంతో చాలామంది విడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు గారు దీనికి ఒక సొల్యూషన్ కూడా చెప్పారు. సో ఉమ్మడి కుటుంబానికి రెండు పెన్షన్లు ఇచ్చే విధానాన్ని కూడా, పెన్షన్ కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ పథకాలు కావచ్చు, వీటి గురించి కూడా మేము ఆలోచన చేస్తామని గతంలోనే చంద్రబాబు గారు చెప్పారు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే అమరావతి పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు గారు మాట్లాడారు. దాదాపుగా 10,000 మందికి పైగా మహిళలు కూడా ఈ సభకు వచ్చారు. సో ఇక్కడ చంద్రబాబు గారు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు. 5-6 మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేయటం జరిగింది. ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదనే ఒక ఉద్దేశంతోనే ఆ ప్రకటన చేస్తున్నట్టుగా చెప్పారు. తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత కుటుంబం నుంచి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే వృద్ధ వయసులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఒకప్పుడు చిన్న కుటుంబాలను ప్రోత్సహించిన మాట వాస్తవం, ఒకప్పుడు ఒకరే ముద్దు అని చెప్పిన మాట వాస్తవం. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలని చెప్పారు. ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటంతో పాటు అదనంగా ఇంకొక పెన్షన్ ఇచ్చే అంశాన్ని కూడా ఇస్తాము, అవసరమైతే అదనంగా ఇంకో పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. అలాగే 7-8 మంది లేదా 10 మంది ఉన్నటువంటి కుటుంబంలో రేషన్లో 60 కేజీల బియ్యాన్ని ఇచ్చే అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. అంటే మొత్తంగా కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం చంద్రబాబు గారు నిన్న ఒక సంచలన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. ఖచ్చితంగా 5 లేదా 6 మంది ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు కనుక ఉంటే వారికి ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేయటం అనేది ఖచ్చితంగా సంచలనమనే చెప్పొచ్చు. దీని మీద ఇప్పుడు చర్చ కూడా నడుస్తుంది. ఇక అన్నిటికీ మించి నిన్న జరిగినటువంటి ఈ ఉమెన్స్ డేలో ముఖ్యంగా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, నందమూరి తారక రామారావు గారు ఏం చేశారు, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మహిళా జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలనే దాని మీద పూర్తి స్థాయి చర్చ నడిచింది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం, అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం, మహిళల అభ్యున్నతికి కూటమి కృషి, వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన, ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం, రౌడీలు వస్తే రుద్రమదేవిలాగా ఎదురు నిలవండి, మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు గారు వ్యాఖ్య. ముఖ్యంగా ఇందులో ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒకటైతే ఇక నుంచి ప్రభుత్వం ఇచ్చే పథకాలలో పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా చంద్రబాబు గారు అయితే తెలిపారు. సో ప్రభుత్వ ప్రోత్సాహాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం. ఇక కుటుంబాలు ఎందుకు చిన్నగా విచ్ఛిన్నం అవుతున్నాయంటే ప్రధానంగా పెన్షన్ అనేది ఒక సమస్యగా ఉంది. సో పెన్షన్ల కోసం అలా విడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువగా ఇస్తాం తప్ప కుటుంబాలు విడిపోవద్దు, ప్రభుత్వ పథకాల గురించి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం అనేది కరెక్ట్ కాదే అనే ఒక ఉద్దేశాన్ని చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. గతంలో కూడా ఏం చెప్పారంటే అవసరమైతే ప్రభుత్వ పథకాలు పెద్ద కుటుంబంలో 2 పథకాలు వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు వాళ్ళు 2గా విడిపోతే వచ్చే పథకాలేదో ఉమ్మడిగా ఉన్నప్పుడే కలిసి ఇవ్వచ్చు కదా. సో దానివల్ల గవర్నమెంట్కి ఏమి నష్టం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, ప్రధానంగా పథకాల కోసం విడిపోతున్నారు. అదే ఉమ్మడి కుటుంబానికి 2 ఇస్తామంటే విడిపోయే అవసరం ఉండదు కదా. సో ఇదే అంశాన్ని గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రకటన కూడా చేశారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ముఖ్యంగా మనకి దీపం పథకం కావచ్చు, డ్వాక్రాస్ కావచ్చు, ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే 33% మహిళల రిజర్వేషన్లు కావచ్చు. ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఈరోజు ప్రతి మహిళ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 100 మంది మహిళల్లో 80 మందికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారంటే మహిళల్లో ఎంత చైతన్యం తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి. డ్వాక్రా అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈరోజు చాలామంది మహిళలు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. పురుషులతో సమానంగా కొంత ఆదాయాన్ని సృష్టించి కుటుంబాన్ని పోషించగలుగుతున్నారంటే ముఖ్యంగా డ్వాక్రాలు. దాని ద్వారా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి తక్కువ వడ్డీకి, పావలా వడ్డీ, 0 వడ్డీలకి రుణాలు ఇప్పించి
దాని తర్వాత కొంచెం కొంచెంగా కట్టుకునే వెసులుబాటు ఇచ్చి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రయత్నం చేశారు. అలాగే దీపం పథకం, ఒకప్పుడు పొగ్గొట్టాలు దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్తే మనకు పొగ్గొట్టాలు తెలుసు. సో పొలాలతోనే మొత్తం జరిగే పరిస్థితి. సో అలాంటి కష్టం చూసినటువంటి చంద్రబాబు గారు మొట్టమొదటిసారిగా దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఆ గ్యాస్ పొయ్యిని, ఆ గ్యాస్ స్టవ్ని ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారు. ఎన్టీ రామారావు గారు రాగానే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన దేశంలోనే తొలి నేతగా ఎన్టీ రామారావు గారు చరిత్ర సృష్టించారు. సో ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టిల్ ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే చేపట్టినటువంటి ప్రాజెక్టు. అలాగే మహిళల జోలికి వస్తే చంద్రబాబు గారు గతంలో ఒక మాట చెప్పారు, అదే వారికి ఆఖరి అని. సో అలాంటి ఘటనలు మనం ఇప్పుడు చూసాం. ఎవరైనా సరే మహిళల మీద అఘాయిత్యం చేయాలని చూస్తే వాళ్ళంతటా వాళ్ళే బలాన్మరణాలకు పాల్పడుతున్నారు. సో ఎలా పాల్పడుతున్నారు అనేది మనందరికీ తెలిసిందే. అంటే అలాగే నిన్న ఇంకో మాట కూడా చెప్పారు. సో కీలకమైనటువంటి హోమ్ మినిస్ట్రీని ఒక మహిళకి ఇచ్చారు. ఆవిడ కూడా సాటి మహిళలకు ఇబ్బంది వచ్చిందంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఒక మహిళలకు మేము హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చి చైతన్యవంతులను చేశామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది. పెద్ద కుటుంబమే మనకు రక్ష, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తాం, ఇంట్లో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తాం, అవసరమైతే పెన్షన్ కూడా ఒకటి ఎక్కువగా ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల వరకు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. ప్రధానంగా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ మళ్ళీ రావాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. వృద్ధులు చిన్న కుటుంబాలుగా విడిపోయిన సమయంలో పెళ్ళిళ్ళు అయిపోయి కూతుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, సరే కూతుళ్ళు అంటే అలాగే వెళ్ళిపోతారు, కొడుకులు కూడా వదిలేయటంతో వృద్ధ సమయంలో వారిని చూసేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి పరిస్థితి రావద్దు అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థకైతే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగైతే చెప్పారు. అదే సమయంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల కన్నా వారికి మేము అదనంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు. దాని గురించి కూడా నిన్న మాట్లాడారు. ఎవరైనా 3 పిల్లల కంటే 3వ పిల్లల కన్నందుకు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే దాదాపుగా ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతో పాటు భర్తకి కూడా 2 నెలల పాటు సెలవులు ఇస్తారు. అదే సమయంలో 3వ బిడ్డ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నెలకు 1000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల వరకు, అంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన చేసింది. అంటే 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. అంటే మొత్తంగా పాపులేషన్ని పెంచాలి అనేది చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం. దానికి రీజన్ కూడా ఆయన చెప్పారు. 2047 నాటికి 23% మంది వృద్ధ జనాభాకి ఆంధ్రప్రదేశ్ మారిపోబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీయటమే కాకుండా మొత్తం జియోగ్రఫీ వ్యవస్థనే మార్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి యువత అనేవాళ్ళు ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉండాలి. ఫెర్టిలిటీ రేటు, సంతాన సాఫల్య రేట్ అనేది ప్రస్తుతం 1.5 ఉండేది, గతంలో 3 ఉండేది. బట్ అప్పుడు అవకాశాలు తక్కువ, టెక్నాలజీ ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. కాబట్టి చిన్న కుటుంబాలు అని చెప్పి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్పి మీరు స్లోగన్స్ చదివే ఉండుంటారు. సో ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు మారింది, టెక్నాలజీ మారింది, వ్యవస్థ మారింది. సో ఉపాధి కల్పించే సామర్థ్యాలు పెరిగాయి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే అవకాశాలు వచ్చాయి, మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెరిగాయి. ఒకప్పటిలాగా కట్నాల ఇదనేది పూర్తిగా దాదాపుగా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకనే మళ్ళీ గతంలో ఫెర్టిలిటీ రేటు 3గా ఉందో ఇప్పుడు అంత కాకపోయినా 2.1కి తీసుకెళ్లాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. బట్ అది ఇప్పుడు 1.5గానే ఉంది. ఇలాగే అయితే మనం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇంకేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పలు ఏవీలను చంద్రబాబు గారు అయితే ప్రకటించారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలు సాధించినటువంటి స్ఫూర్తిదాయక కథలను కూడా చంద్రబాబు గారు అయితే వివరించారు. ఇదే సందర్భంలో చంద్రబాబు గారు భువనేశ్వర్ గారి గురించి కూడా చెప్పారు. ఒకసారి చూడండి. రాజకీయాల్లోకి వచ్చాక మేము నిర్వహిస్తున్నటువంటి కంపెనీని నిర్వహించాలని మొదట్లో భువనేశ్వర్ గారిని కోరితే ఫస్ట్లో భువనేశ్వర్ గారు నిర్వహించడానికి నిరాకరించారు. బట్ తరువాత ఇప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు ఇద్దరూ కలిసి ఆ సంస్థను విజయవంతంగా ముందుకు నడుపుతున్నారని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. సో అలాగే ప్రతి ఇంటిలో కూడా ఒక ఆడబిడ్డ వ్యాపారవేత్త కావాలి, సమర్థవంతంగా ఆ కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదగాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా ఆకాంక్షించడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా
5-6 మంది ఉండే కుటుంబానికి త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటం అనేది కావచ్చు, లేదా అదనంగా ఒక పెన్షన్ ఇవ్వటం కావచ్చు, లేదా 60 కేజీల రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళీ దగ్గర చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా చెప్పొచ్చు. నిన్న చంద్రబాబు గారి వ్యాఖ్యల తర్వాత చాలామంది అగ్రీ కూడా అయ్యారు. సో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చాలా సంతోషంగా కలిసికట్టుగా ఉన్నప్పుడు మొత్తం బాగుండేది, బట్ ఇప్పుడు విడిపోయిన తర్వాత మొత్తం మారిపోయింది, మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిన్న చాలామంది వ్యక్తం చేయడం కూడా జరిగింది.